2021లో ఐపీఎల్‌లో రజత్ పటిదార్ పెద్దగా రన్నులు చేయలేదు. అందుకని 2022 ఆక్షన్‌లో ఆర్సీబీ అసలు రజత్ పటిదార్‌ని తీసుకోలేదు. ఇంక తన లవర్‌తో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుండగా ఆర్సీబీలో ఓ ప్లేయర్‌కి గాయం అవ్వడంతో మళ్ళీ రజత్ పటిదార్ కాల్ వచ్చింది. సో పెళ్లిని వాయిదా వేసుకొని మళ్ళీ ఆర్సీబీలోకి గెట్ ఇన్ అయ్యాడు. మధ్యప్రదేశ్ టీమ్‌కి కెప్టెన్స్‌గా ఉన్న రజత్ పటిదార్‌ని ఆ కోచ్ చంద్రకాంత్ పండిట్ బాగా అబ్జర్వ్ చేసి కెప్టెన్‌గా బాగా సెట్ అవుతాడని చెప్పి ఆర్సీబీ కోచ్ యాండీ ఫ్లవర్‌తో మాట్లాడి ఈ ఇయర్ తిన్న కెప్టెన్‌గా పెడితే మనకి చాలా కలిసి వస్తుందేమో అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. ఎందుకంటే అప్పటి వరకు గేలు, ఏపీ, డివిలియర్స్, డూప్లెసిస్, కోహ్లీ ఇలా చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్తో ఆర్సీబీని హ్యాండిల్ చేశారు. ఎందుకంటే రజత్ పటిదార్ తన సహచరులతో చాలా సున్నితంగా ఉంటాడంట. ఎవరైనా మిస్టేక్ చేసినా ఊరికే వాళ్ళని తిట్టకున్నా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడంట. స్ట్రాటజీలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఫుల్ ఫామ్లో ఉన్న కెప్టెన్ అయిన అయ్యర్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు నిన్న ఎవరైనా బౌలింగ్ భువీకి, హ్యాజిల్వుడ్కి, దయాలకి ఇస్తారనుకుంటాం. కానీ ఎవరు ఊహించిన విధంగా రొమారీ షెఫర్డ్కి బంతిని అందించాడు. వెంటనే అయ్యర్ అవుట్ అయ్యాడు. ఆ స్టైల్లో ఉంటుంది పటిదార్ స్టైల్ యాక్టింగ్.